నారా లోకేష్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేయాలి అనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీలో తాజాగా మొదలైంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా ఈ డిమాండ్ లేవనెత్తారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులు కూడా ఇదే పల్లవి అందుకున్నారు. వీళ్ళల్లో ప్రముఖుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఏమని? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును, నిజానికి నారా లోకేష్ పేరు నారా లోకేష్ బాబు కాదు, లోకేష్ నాయుడు కాదు, ఆయన పేరు ఓన్లీ నారా లోకేష్ మాత్రమే. నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను అని సుస్పష్టంగా డొంక తిరుగుడు లేకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ డిమాండ్ చేశారు. ఆ తర్వాత పిఠాపురం వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నటువంటి వర్మ గారు, ఆయన కూడా ఈ డిమాండ్ని సమర్థించారు. ఆ తర్వాత సయ్యద్ రఫీ లాంటి స్పోక్స్ పర్సన్స్ కూడా ఈ డిమాండ్కి మద్దతు పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు. సడన్గా ఎందుకు ఈ డిమాండ్ మొదలైంది? దీనికి పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయా, వాళ్లే వెనకుండి ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. నాకు తెలిసినంత మేరకు పార్టీలో పెద్దలెవరూ వెనకుండి ఈ పని చేయించడం లేదు, కానీ టాసిట్ కన్సెంట్ మాత్రం ఉంది. టాసిట్ కన్సెంట్ అంటే ఏంటి? వాళ్ళంతా వాళ్లే పార్టీలో అగ్రనాయకత్వం ఎవరో కూడా ఈ విధంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలి అనేటువంటి డిమాండ్లు మీరు చేయండి అని ఎవరికి చెప్పకపోయినా, ఎవరైనా ఈ విధంగా డిమాండ్లు చేస్తే వాళ్ళని వారించరు. అది టాసిట్ కన్సెంట్ అంటే. పార్టీ అధిష్టానమే కావాలని కొంతమంది నాయకులతోటి ఈ విధంగా మాట్లాడించడం లేదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదేంటంటే, పార్టీ అఫీషియల్ పత్రిక చైతన్య రథంలో ఇంతవరకు ఈ నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్లకు సంబంధించి వార్తలు రావడం వల్ల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆ వార్తను వేసుకోవచ్చు, కానీ వేయలేదు చైతన్య రథంలో. కాబట్టి అధిష్టానం వరకు ప్రస్తుతానికి ఈ డిమాండ్కి దూరంగానే ఉన్నారు అని చెప్పి అనుకోవాలి. అయితే అధిష్టానం ఇందుకు వ్యతిరేకంగా ఉంది అని కూడా అనుకోవడానికి లేదు. అసలు ఈ డిమాండ్ రావడానికి ఈ టైంలో కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో తెర వెనుకనే ఎక్కువ కనిపిస్తున్నాడా? తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడపాల్సిన నారా లోకేష్కి ప్రస్తుతం పార్టీలో ప్రభుత్వంలో ఉండాల్సినంత ప్రాధాన్యత లేదా అనేటువంటి భావం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది. యాక్టివ్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మిగతా మంత్రుల కంటే మరీ భిన్నంగా ఏమీ లేడు. ముందు ముందు తెలుగుదేశం పార్టీకి ఈయన నాయకత్వం వహించబోతున్నాడు అనేటువంటి సూచికలు ఏమీ ప్రస్తుతం కనిపించడం లేదు. ఆ రకంగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ దృష్టి లేదు అనేటువంటి భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. దానికి తోడు ఎవరైనా ఇమ్మీడియట్గా గ్రహించేటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణే నంబర్ 2 అనేటువంటి ఒక భావన ప్రజలకు వెళ్ళిన మాట వాస్తవం. నిజానికి నేను గతంలో చెప్పినట్టుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవికి ఎటువంటి రాజ్యాంగపరమైన ప్రాతిపదిక లేదు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి సహజంగానే డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమీ ఉండవు. మిగతా మంత్రులకి ఏ రకమైన అధికారాలు ఉంటాయో డిప్యూటీ సీఎంకి కూడా అవే రకమైన అధికారాలు ఉంటాయి. అయితే పాలిటిక్స్ కారణంగా ఈ పదవికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా మిగతా మంత్రుల కంటే ఎక్కువ అన్నట్టుగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపుగా సమానం అన్నట్టు కానీ ప్రవర్తించిన ఘటనలు మనం ఎప్పుడూ చూడలేం. మిగతా మంత్రుల కంటే ఏమాత్రం భిన్నంగా ఆ 5 ఉప ముఖ్యమంత్రులు ఆ కాలంలో ప్రవర్తించాల. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగపరంగా చట్టపరంగా ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏమీ లేదు డిప్యూటీ సీఎంకి. కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ స్టేటస్ వేరుగా ఉంది.
ఎందుకుంది? రాజకీయంగా ఆయనకున్న ప్రాధాన్యత కారణంగా, ఆయన భాగస్వామ్య పార్టీ నాయకుడు అవడం వల్ల, కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయన వహించిన పాత్ర వల్ల, కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషి వల్ల పవన్ కళ్యాణ్ విషయంలో డిప్యూటీ సీఎం అనేది అలంకారప్రాయంగా మాత్రమే లేదు. అదేవిధంగా తెలంగాణలో చూస్తే భట్టి విక్రమార్క అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మామూలు ఉప ముఖ్యమంత్రుల కంటే ఆయనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి అని భావించి ఉప ముఖ్యమంత్రి పదవికి భట్టి విక్రమార్కని ఎంపిక చేశారు. అందువల్ల ఆయనకి సాధారణ డిప్యూటీ సీఎంల కంటే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది తెలంగాణలో కూడా అనేది వాస్తవం. అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కు ఉన్నంత ప్రాధాన్యత యాజ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో భట్టి విక్రమార్క గారికి లేదు అనేది కూడా వాస్తవం. అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది ఇట్ బాయిల్స్ డౌన్ టు పొలిటికల్ సిగ్నిఫికెన్స్. రాజకీయంగా ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ఆ టైంలో ఎంత ప్రాధాన్యత ఉంది అనే దాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నమాట వాస్తవం. ఆ నేపథ్యంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు సమానంగా ప్రభుత్వంలో ప్రాధాన్యతను పొందలేరు. అంతే తప్ప నారా లోకేష్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవగానే ఆయనకి ప్రత్యేకమైన అధికారాలు కానీ నిజానికి ఉండదు. రాజకీయంగా తనకున్న అవకాశాన్ని, తన ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్రను వేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆయన 1-2 సార్లు ముఖ్యమంత్రికి సమాంతరంగా పర్యటనలు చేయటం, ప్రకటనలు చేయటం కూడా జరిగింది. అయితే కూటమి అవసరాల దృష్ట్యా, పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఇచ్చారు. అది ఓవర్ అండ్ అబౌవ్ ద స్టేటస్ ఆఫ్ ఎ డిప్యూటీ సీఎం. మామూలు డిప్యూటీ సీఎంలకి అంత ప్రాధాన్యత ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 2 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు. ఒకరు కేఈ కృష్ణమూర్తి, రెండో వారు నిమ్మకాయల చినరాజప్ప. అప్పుడు బహుశా డిప్యూటీ సీఎంలుగా వాళ్ళ పేర్లు కూడా చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కూడా ఎదగాల్సిన, గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకుడిగా ఉండటం వల్ల ఆయన నీడలో లోకేష్ పెరగడం లేదు అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీ కేడర్లో ఉంది. నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. రీజనల్ పార్టీస్ అన్నింటిలో కూడా తమ వారసుడిని ఒక్కొక్క మెట్టే ఎక్కిస్తూ పోవడం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి తమిళనాడులో అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ని ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాడు. కాబట్టి ఏపీలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తే రాజకీయంగా వెంటనే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కుటుంబ పాలన అనే విమర్శ తప్ప అది ఎలాగో ఆ పార్టీకి ఎప్పుడు ఉంటుంది. 2029 ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ముందుండి లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి ఆయన రెడీ చేయాలి అంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనేది ఆ పార్టీలో చాలామంది అభిప్రాయం. అయితే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే దానివల్ల కూటమిలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూటమిలో ఆర్డర్ ఎట్లా ఉందంటే, నంబర్ 1 టీడీపీ చంద్రబాబు నాయుడు, నంబర్ 2 జనసేన పవన్ కళ్యాణ్, నంబర్ 3 బీజేపీ. బీజేపీలో వ్యక్తులకు అంత ప్రాధాన్యత లేదు కాబట్టి యాజ్ ఏ పార్టీ దానికి ప్రాధాన్యత ఉంది. రేపు 2వ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేస్తే ఈ సమతుల్యత కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. దానిని అటువైపు జనసేన పార్టీ, ఇటువైపు బీజేపీ అప్రిషియేట్ చేస్తాయా, అంగీకరిస్తాయా, హర్షిస్తాయా అనేది ఒక సమస్య. ఈ కారణం చేతనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో వెనకాడుతూ ఉండొచ్చు. అయితే ఏదో ఒక రకంగా నారా లోకేష్ యొక్క ప్రాధాన్యతని పార్టీలో, ప్రభుత్వంలో పెంచాలి అనే ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది. అయితే అది నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయడం ద్వారానా లేక మరొక రూపంలోనా అనేది ముందుగానే తెలియదు.